పహల్గామ్ ఉగ్రదాడితో దేశ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు వెంట పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎల్ఓసి వెంబడి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది. దీంతో భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మొదట గురువారం రాత్రి పాక్ సైన్యం కాల్పులకు తెగబడగా భారత సైన్యం తిప్పికొట్టింది. అయితే అంతటితో ఆగకుండా రెండోసారి శుక్రవారం మధ్యరాత్రి కూడా పాక్ సైన్యం కాల్పులకు తెగబడిందని, భారత్ ఆ చర్యలకు దీటైన సమాధానం ఇచ్చిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడితో దేశ సరిహద్దులో ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అటు పాక్ ఎల్ఓసి దగ్గర అయితే కాల్పులు విరమణ ఉల్లంఘించి కూడా కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అయితే సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా శివ చెప్పండి, అయితే పాక్ అయితే కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2 రోజులు కూడా సీజ్ ఫైర్ ఉల్లంఘించి కూడా పాక్ కాల్పులు జరుపుతూనే ఉంది. కంటిన్యూగా కాల్పులు జరుపుతూనే ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు అర్ధరాత్రి కాల్పులు జరుపుతూనే ఉంది. పాక్ అయితే దీన్ని ధీటుగా భారత్ కు సంబంధించిన రక్షణ సైన్యం అయితే ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ కాల్పుల విరమణ ఉల్లంఘించి పాక్ జరుపుతున్న కవ్వింపు చర్యలకు ఎలా ఎదుర్కోవాలి అంటూ భారత సైన్యం కూడా ప్లాన్ చేస్తూ ఉంది. అయితే మొత్తంగా ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందం, ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది అంటూ కూడా భారత్ ఆరోపిస్తుంది. అయితే ఈ కాల్పుల్లో భారత్ సైన్యానికి కావచ్చు ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ అవ్వలేదంటూ కూడా రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఏదైతే కాశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించి కూడా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడి అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అయితే సీజ్ ఫైర్ ఉల్లంఘించి పాకిస్తాన్ కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేస్తుందంటూ కూడా భారత రక్షణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దీనిలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ అవ్వలేదంటూ కూడా రక్షణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, రైట్, ప్రస్తుతం శ్రీనగర్లో ఉన్నాం. ఏదైతే ఈ పెహల్గామ్లోని బైసారాన్ ప్రాంతంలో కాల్పులు జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్, అనంతనాగ్, పుల్వామా ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పడితే ప్రజెంట్ మనం శ్రీనగర్ దాలేక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. మొత్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మరొకసారి కాల్పులు జరగకుండా ఉండే విధంగా ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా జమ్మూ కాశ్మీర్లో సీజ్ ఫైర్ నిబంధన ఉల్లంఘించి పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ శ్రీనగర్, ధాలేకు అలాగే ఇతర పరిసర ప్రాంతాల్లో కూడా భారీ భద్రతను కూడా ఇక్కడ భారత ప్రభుత్వంగా ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగం, ఆర్మీ బలగాలను కూడా మోహరిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎటువంటి ప్రాణ నష్టం మళ్ళీ జరగకూడదు అనేది భావిస్తున్న భారత ప్రభుత్వం ఎక్కడికక్కడ ఇటు శ్రీనగర్, దాలేక్ కావచ్చు, మరొక అనంతనాగ్, పుల్వామా, కుల్గామ్, ఇతర ప్రాంతాల్లో పెహల్గామ్ దగ్గర మళ్ళా బైసారాన్ ఏదైతే ఉందో, బైసారాన్కు ప్రజెంట్ టూరిస్టుల రాకపోకలను కంప్లీట్గా నిలిపివేసి పటిష్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులు ఎవరైనా ఉంటే అనుమానితులకు సంబంధించి ఎక్కడ బ్యాగులు కానీ వారి ఐడి కార్డ్స్ కానీ అన్నీ తనిఖీలు చేసిన తర్వాత వారిని విడిచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కాల్పుల ఎఫెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్ ఇతర ప్రాంతాల్లో ఈ టూరిజం మీద కాల్పుల ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బోట్స్
బోట్స్ ఒడ్డుకే పరిమితమైన టూరిస్టులు లేక దాల్ లేక్ మొత్తం కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు బోట్ హౌజెస్ యజమానులు కూడా టూరిస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. టూరిస్టుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇక్కడ కాశ్మీర్ ప్రజలు చాలా మంచివారు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అందరూ కూడా ఇక్కడికి డాల్ లేక్ కానీ ఇతర జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అందరూ రావచ్చు అంటూ కూడా వీరందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఎవరో ఏదో చేసిన దానికి మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటూ కూడా ప్రధానంగా వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెహల్గామ్ బైసర్ ఎఫెక్ట్ అనేది టోటల్గా జమ్మూ కాశ్మీర్ టూరిజం పైన పడింది. దాని ద్వారా ఇక్కడ టూరిజం మీద ఆధారపడిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ టూరిజం వల్లే చాలామంది కరోడుపతి అయ్యారు. ఇప్పుడు టూరిజమే మా జీవనాధారం, టూరిజం లేకపోతే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ మాకు సహకరించండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే దాదాపు 5 రోజులు కావస్తుంది, కానీ ఇంకా ఇక్కడ టూరిజం సంబంధించి కూడా ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే ముందుగా ప్లాన్ చేస్తూ వచ్చినవారు తప్ప కొత్తగా ఎవరు బయట నుంచి ఇక్కడికి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కానీ ఒడ్డుకే ఇవన్నీ కూడా పరిమితమై ఉన్న బోట్స్ను మనం చూస్తున్నాం. మొత్తం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భారీ బలగాలను మోహరిస్తూ ఉన్నారు. ఎవరైతే అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆర్మీ ఏదైతే భారత్పై అక్కసు వెలగొక్కుతుందో దానికి ప్రతిగా ధీటుగా కూడా భారత సైన్యం సమాధానం చెప్పేందుకు బోర్డర్లో భారీగా సెక్యూరిటీ ఫోర్స్ని కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేము ధీటుగా మీకు సమాధానం చెప్తామంటూ కూడా ఈ సరిహద్దుల్లో ఆర్మీ బలగాలు పహారా కాస్తూ ఉన్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా సరిహద్దుల వెంట పాకిస్తానీయులు చేస్తున్న కవ్వింపు చర్యలు తిప్పికొడతామంటున్నారు రక్షణ శాఖ అధికారులు.